హాయ్ ఫ్రెండ్స్. సో వీడియో చేద్దామని కూర్చున్నాను, కానీ ఒక చిన్న కామెంట్ నిన్నటిది. సో దానికి కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వాలనిపించింది. ఇచ్చిన తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట, అప్పుడు వీడియో చేయొచ్చు. సో ఏంటి అంటే, నిన్న మనం వేవర్ది షార్ట్ పెట్టినాం కదా, పెట్టినప్పుడు నేనేం చెప్పానంటే, ఇవన్నీ కూడా జూబ్లీ హిల్స్ స్టోర్లో ఉంటాయి, కాస్ట్లీ శారీస్ ఇవన్నీ కూడా జూబ్లీ హిల్స్ స్టోర్లో ఉంటాయి, ఎవరైనా చూడాలనుకుంటే జూబ్లీ హిల్స్ స్టోర్కి రండి అని చెప్పాను. కాకపోతే దాన్ని నెగిటివ్గా తీసుకోవడం నాకు అర్థం కాలేదు, కానీ అలా కూడా తీసుకుంటారా అనిపించింది. ఏంటి అంటే, ఒక చిన్న కామెంటు, మీరు కాస్ట్లీ శారీస్ అన్నీ జూబ్లీలోనే పెడతారా, ఇంకెక్కడ పెట్టరా, ఇంకెవరు కొనరా అని ఇచ్చారు. సో ఎవరు కొనరని కాదండి, జూబ్లీ హిల్స్ అనేది మనకి సెంటర్. మొత్తం మన సిటీలో ఎక్కడ ఏ ఏరియాలో ఉన్నా వాళ్ళందరూ జూబ్లీ హిల్స్ స్టోర్కి రావాలని ట్రై చేస్తుంటారు. అందులోనూ పెళ్ళికి బ్రైడ్స్ కానీ ఎక్కువగా అక్కడికి వెళ్తుంటారు. సో వాళ్ళకి ఇవన్నీ అందుబాటులో ఉంటాయని చెప్తున్నాను తప్ప, మనం మిగతా స్టోర్స్లో పెట్టమని కాదు. మిగతా అన్ని స్టోర్స్లో కూడా 1 lakh ఉన్నాయి, 70,000లో ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. అదే కాకుండా అండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పన. మామూలుగా మనం ఒక 4-5 కుండీలు పెట్టుకొని మొక్కలు వేసుకుంటాం కదా. మొక్కలు వేసినప్పుడు అన్ని మొక్కలకి నీళ్ళు పోస్తాం, కానీ కొన్నిటికి పోసి కొన్నిటికి పోయకుండా అలా ఉంటామా? ఉండలేం కదా. సో అది పూలు పూసినా కాయలు కాసినా ఏం జరిగినా అన్నిటికీ నీళ్ళు పట్టుకుంటాం, చక్కగా అన్నిటినీ ట్రిమ్ చేసుకుంటాం కదా. సో అలాగేనండి మనకి బ్రాంచెస్ కూడా, ఇంకా చెప్పాలంటే పిల్లల్లాగా వాటిల్ని పసిబిడ్డల్లాగా స్టార్ట్ చేస్తాం. సో స్టార్టింగ్ అది మీకు కానీ ఏ స్టోర్ అయినా సరే, మనవి స్టార్టింగ్ వాళ్ళ ఆ ఫొటోస్ మీకు ఒకరోజు నేను ఎప్పుడైనా షేర్ చేస్తాను. అవి కానీ చూసారంటే షాక్ అవుతారు. అలా ఉంటాయన్నమాట. ఒక రాగా ఇలా తీసుకుంటాం, ఒక అద్భుతంగా శిల్పంలాగా చేసుకుంటాం. మనమే కాదు, మేమే కాదు, అందరూ అంతే, ఎవరైనా సరే. సో ఆ చేసే విధానంలో ఒక్కొక్క స్టెప్పు ఒక పసిబిడ్డనిలాగా చూసుకుంటూ వస్తామండి. సో అందుకే అంత టెన్షన్ పడతాము, అంత కేర్ తీసుకుంటాం. ప్రతి స్టోర్లోనూ మనకి ప్రతి వెరైటీ ఉండేదానికే ప్రయత్నిస్తుంటాం. ఎందుకు ఏ స్టోర్ని మనం చిన్న చూపు చూడకూడదు. అసలు ఎలా చూస్తాం మనము? మన బిడ్డల్లాగా వాటిని అన్నిటినీ అలా పెట్టి ఎలా ఒకటి చూసి ఒకటి చూడకుండా ఉండలేం కదా. సో అలాంటి థాట్స్ ఎప్పుడు కూడా మీరు అసలు కల్లో కూడా రానివ్వకండి. ఎందుకు అంటే, మనకు అన్ని బ్రాంచెస్ సమానమే. కాకపోతే ఇప్పుడు జూబ్లీ హిల్స్ మనకి మిడిల్లో ఉంది సిటీలో. ఎక్కువ పెళ్లి వాళ్ళు కంపల్సరీ అటెండ్ అవుతారు. ఇవి అన్ని స్టోర్స్ చూసిన వాళ్ళు కూడా జూబ్లీకి వెళ్తారు. దానికోసంగా నేను పర్టికులర్ చెప్పాను తప్ప, ఇవన్నీ జూబ్లీలో పెడుతున్నాం, ఇవన్నీ కాస్ట్లీ, చాలా బాగా చేశారు అని, కానీ వేరే ఉద్దేశం కాదు. ఎందుకు అంటే, ఇంకా మీకు అదే చెప్తున్నాను కదా, మనకి ఇప్పుడు జూబ్లీ హిల్స్ స్టోర్కి రోజుకి ఒక 100 మంది వచ్చారనుకోండి, సుమారుగా మనకి సైనిక్పురి వచ్చేసరికి ఒక 50-60 మెంబర్స్ అంటే పాపులేషన్ నేను చెప్పడం. ఆ తర్వాత మనం కూకట్పల్లి అనుకుంటే 80-90, అండ్ మదీనా కూడా అంతే, తనకి 70. ఈ డిఫరెన్స్ ఏంటి అంటే, మనకి సెంటర్లో జూబ్లీ హిల్స్లో మనకి స్టోర్ ఉంది కాబట్టి మ్యాక్సిమం అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఈ సైనిక్పూర్ అనేది దూరంగా ఉంది కాబట్టి మనం సెంటర్లో ఉండాలని అక్కడంతా కూడా మనం బ్రాంచెస్ పెట్టాం. కూకట్పల్లి కానీ, మదీనాగూడ కానీ, అండ్ జూబ్లీ హిల్స్. అంతే తప్ప వేరే ఏ చెడు ఉద్దేశం లేదండి. ఇక్కడ వస్తున్నారు అక్కడ రారు అని కాదు, అన్ని దగ్గరలో వచ్చేవాళ్ళు ఉన్నారు. ఈవెన్ రీసెంట్గా కర్నూలు నుంచి వచ్చారు వాళ్ళు, సైనిక్పురి వచ్చి అక్కడ పెళ్లి బట్టలు అన్నీ తీసుకుని వెళ్ళారు. సో అది కాకుండా మన సంగారెడ్డి నుంచి వచ్చిన వాళ్ళు మదీనాగూడలో తీసుకుని వెళ్ళారు. సో ఇది ఎటువంటి దీంట్లో తప్పు పట్టకండి దయచేసి. సో మనకి మన ఇంట్లో పెరట్లో పెంచుకునే మొక్కలు ఏదైనా మనకు అన్నీ ఒకటే కదా, అలాగే ఇవి కూడా. సో ప్రతి ఒక్కటి మనకి ఇంపార్టెంటే. అది కాకుండా కొంచెం హార్ట్ టచింగ్ అనిపించిన ఇంకొక కామెంట్ ఉంది, దాని గురించి కూడా మాట్లాడాలి. కాకపోతే అది ఇంకొక చిట్ చాట్ చేస్తాను, ఎందుకంటే దాని గురించి చాలా డీటెయిల్డ్గా మాట్లాడాలి. ఎందుకు అంటే, మన ఫ్యూచర్ అంతా దాని మీద ఉంది. సో మైండ్లో మనకి
రావట్లేదు. ఏంటి అంటే ఆ కామెంట్ చదువుతాను, తర్వాత మీకు నేను ఒక వీడియో చేస్తాను. సో ఆ కామెంట్ ఏంటంటే అన్నం మనకి రైతు మనకి ఏదైతే వరి పండిస్తారో ఆ రైతుని ఎవరు చూపించరు, ఇల్లు కట్టే మేస్త్రిని ఎవరు చూపించరు, మీరు శారీస్ వీవర్ని మాత్రం మీరు చూపించారు, చాలా బాగుంది. నాకు ఈ చాలా హార్ట్ టచింగ్ అనిపించిందండి. ఎప్పుడూ అనుకుంటాము ఈ పరుగుల ప్రపంచం ఇది, పరుగులు ఈ రోజులు ఇవి, దాంతో మనం ఈ హడావుడి లైఫ్లో ఇలాగే నడుస్తున్నాం. కానీ నిజంగా రైతుని ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నారు. సో దీని గురించి అయితే నేను ఒకరోజు చిట్చాటు ఇప్పుడే ఒక 1 or 2 డేస్లో నేను చాలా మాట్లాడాలనుకుంటున్నాను మీతో. దీని గురించి ఒకసారి మాట్లాడతాను. అప్పుడు ఇంకా మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం, చాలా అత్యవసరమైన విషయాలు అవి కూడా. సో ఆ రోజు అందరం కలిసి కామెంట్స్లో అన్నీ మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ చిట్చాట్ చిన్నది ఇలా రిలీజ్ అయిపోద్ది. ఇంకా మనం ఈ వీడియో చేసేద్దాం. చాలామంది వెయిటింగ్ కదా శారీస్ కోసం.